యూట్యూబ్‌లో ఇంతకన్నా డీటెయిల్డ్ వీడియో ఎక్కడ దొరకదు. యెస్. రోస్‌మేరీ గురించి కంప్లీట్ వీడియో సూటిగా, సుత్తి లేకుండా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. మొన్న ఆ మధ్య నర్సరీకి వెళ్ళి రోస్‌మేరీ ప్లాంట్ తెచ్చాము అని చెప్పాను కదా! కానీ అది హడావిడిగా రీపాటింగ్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే లీవ్స్ బ్రౌన్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. సో, వీడియో తీయడం కుదరలేదు అని కూడా చెప్పాను. అందుకే ఫుల్ డీటెయిల్డ్ వీడియో ఫ్రమ్ బ్రింగింగ్ ద ప్లాంట్ టు రీపాటింగ్ ఇప్పుడు చెప్తాను వినండి. ఫస్ట్ వచ్చేసి సెలెక్షన్ ఆఫ్ ప్లాంట్. మీరు నర్సరీకెళ్ళినప్పుడు అక్కడ చాలా ప్లాంట్స్ ఉండొచ్చు. బట్ కానీ ఏదైతే ప్లాంట్ బాగా బుషీగా ఉంటుందో, అంటే ఎక్కువ బ్రాంచెస్ ఉండి పాట్ నిండా ఉంటుందో, అదే ప్లాంట్ చూస్ చేసుకోవాలి. మామూలుగా నర్సరీ వాళ్ళు ఏదైనా అంటగట్టేయొచ్చు. బట్ కానీ అవి తీసుకోకండి. మీరే ఓపిక్‌గా సెలెక్ట్ చేసుకోండి. మేము తెచ్చిన నర్సరీలో వాడు రెడ్ సాయిల్ యూజ్ చేశాడండి. అది బాగా క్లేయీగా, బురదగా, జిగటగా ఉందనమాట. సో, వెంటనే మేము రీపాటింగ్ చేయలేదండి. ఎందుకంటే, అలా వెంటనే రీపాటింగ్ చేస్తే రూట్స్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో, మేమొక 2, 3 డేస్ వెయిట్ చేసాము. ఎంతవరకంటే, ఆ వాటర్ అంతా పోయి కొంచెం ఎండిపోయేంత వరకు, సాయిల్ ఎండుగా, డ్రైగా అయ్యేంత వరకు వెయిట్ చేశామనమాట. ఇలా వెయిట్ చేసే టైంకి ఏమైందంటే, మధ్యలో లీవ్స్ కొన్ని బ్రౌన్‌గా స్టార్ట్ అవ్వడం అయిందనమాట. సో, ఏంటంటే అప్పుడు ఏం చేశామంటే, ఇంకా వెయిట్ చేయడం వేస్ట్ అని చెప్పి వెంటనే మళ్ళీ రీపాటింగ్ చేశాము. మా అదృష్టం ఏంటంటే, లక్కీగా అక్కడ కొంత వాటర్ బాగా ఎండిపోయింది. డ్రై అయిందనమాట. మరీ డ్రై అయిపోవడంలో మేము కొంచెం వాటర్ చిలకరించాం దానిపైన. సో, ఈజీగా రూట్స్ అన్నీ డ్యామేజ్ అవ్వకుండా వచ్చేసిందనమాట. మా మమ్మీ ఈవినింగ్ టైం చేశారండి. చాలామంది మార్నింగ్ చేస్తారు. కానీ చాలామంది అనేదేంటంటే, మధ్యాహ్నం పూట రీపాటింగ్ చేయకూడదు అనేసంటారు. సో, మీరు మీ టైంని బట్టి చూసుకోండి. సరే. ఇప్పుడు రీపాటింగ్ చేసేస్తాం కరెక్టే. మరి సాయిల్ మిక్స్చర్ సంగతేంటి అంటారేమో? సాయిల్ మిక్స్చర్‌కి మేమేం చేసామంటే, ఒక పార్ట్ క్లే వాటితో వచ్చిన మట్టి తీసుకున్నామండి. దాంతో పాటు కొంచెం మట్టి కలిపి అదొక వంతు తీసుకున్నాము. ఇంకొక పార్ట్ ఏమో కాంపోస్ట్ తీసుకున్నాము. థర్డ్ పార్ట్ ఏమో కోకోపీట్ తీసుకున్నామనమాట. మీ దగ్గర కోకోపీట్ లేదు అని అనుకుంటే, మీరు ఇసక ఉంటుంది కదా! మీ దగ్గర ఇసకున్న యూజ్ చేయొచ్చు. సో, ఈ 3 పార్ట్స్ ఈక్వల్‌గా తీసుకోవాలనమాట. మట్టి, కాంపోస్ట్ ఇంకా కోకోపీట్ లేదా ఇసక. ఇది 3 పార్ట్స్ ఈక్వల్‌గా తీసుకొని మంచి ఒక పెద్ద కుండీ అక్కర్లేదండి. ఒక 7-8 ఇంచెస్ చాలు మామూలుగా. పెద్ద దాంట్లో ఏస్తే అది టైం పడుతుంది. చిన్న దాంట్లో వేసిన తర్వాత దాని తర్వాత మళ్ళీ మీరు రీపాటింగ్ చేసుకోవచ్చు కావాలంటే. సో, సో, ఇవన్నీ కలిపి పెట్టిన తర్వాత కొంచెం బాగా డ్రైన్ అవ్వడానికి చిప్పలు గానీ, ఏవైనా అలాంటివి కింద బాటమ్‌లో పెట్టండి. దాని తర్వాత కొంచెం మట్టేసి, అప్పుడు ఈ ప్లాంట్ పెట్టి మళ్ళీ మట్టితో కప్పేయండనమాట. కప్పేసిన తర్వాత మీరు వాటర్ చూసుకోండి అప్పుడు కూడాను. మా ప్లాంట్ ఏంటంటే ఇంకా బురద కొంచెం మేము వాటర్ చల్లామని చెప్తున్నాం కదా! సో, వాటర్ చల్లిన తర్వాత బాగా వాటర్ ఎక్కువైనట్టే అనిపిచ్చింది. సో, ఇంక మేము మళ్ళీ వాటర్ ఏం పోయలేదు. జనరల్‌గా ఈ ప్లాంట్‌కి ఎక్కువ వాటర్ అవసరం లేదండి. 2, 3 డేస్‌కొకసారి వాటర్ బాగా ఎండిపోయింది అని అనుకుంటే అప్పుడు ఇస్తే చాలు. ఫుల్‌గా డ్రైన్ అయ్యేంత వరకు ఉంచి మళ్ళీ ఇవ్వండి. ఇది వాటరింగ్ సంగతి. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ చాలామంది ఏమడుగుతారంటే, ఈ ప్లాంట్‌ని షేడ్‌లో పెట్టాలా? లేకపోతే సన్‌లో పెట్టాలా? అనేసి అడుగుతారు. అది యాక్చువల్‌గా మీరుండే ప్లేస్‌ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుందండి. మీరుండే ప్లేస్‌లో ఎక్కువ సన్నొచ్చేసే ప్లేస్ అనుకోండి, అప్పుడు మరీ తీవ్రమైన ఎండలో పెట్టొద్దు. స్టార్టింగ్ మార్నింగ్ సన్ ఇచ్చేసి మిగతా అప్పుడు ఆహ్, షేడ్‌లో పెట్టేయండి. ఏదైనా చెట్టు కింద గానీ అలా పెట్టేసి ఉంచేయండి. బట్ కానీ ఇంట్లోకి మాత్రం తెచ్చేసుకోవద్దనమాట. లేదు మాకు సన్ తక్కువే వస్తదనుకున్నప్పుడు మీరు పూర్తిగా బయట వదిలేయొచ్చు. మరీ ఎక్కువ ఎండ అయినా సరే ఆకులు వాడిపోయి నెక్స్ట్ ప్లాంట్ చచ్చిపోయే ఛాన్స్ ఉందనమాట. మరి కాంపోస్ట్, ఫెర్టిలైజర్స్ సంగతేంటి అని అడిగితే, మంత్లీ వన్స్ కాంపోస్ట్ మీరిస్తే చాలండి. జస్ట్ ఆ పైన ప్లాంట్ పైన మట్టి పైన వేసేస్తే చాలు. దానంతట అదే ఇదవుతుంది. లేదు మీ దగ్గర లిక్విడ్ ఫెర్టిలైజర్ ఉంది అంటే అదైనా ఇవ్వచ్చనమాట. ఆహ్, లేదు అనంటే మర్చిపోయిన సంగతేంటి అంటే మీరు సాయిల్ మిక్స్చర్ కలిపినప్పుడు మీ దగ్గర నీమ్ పౌడర్ ఉంటే అది కూడా వేయండి. ఏమైనా రూట్ రాట్ గానీ, వేళ్ళు కుళ్ళిపోయే ప్రాబ్లమ్ ఏమైనా వస్తే అది ప్రివెంట్ అవుతుందనమాట.
మీ దగ్గర లిక్విడ్ ఫర్టిలైజర్ ఉంటే లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వండి. లేదా మీ దగ్గర మీరు కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండీ! టొమాటో పీల్స్, పొటాటో పీల్స్, ఆనియన్ పీల్స్ ఇవన్నీ కొంచెం ఉడకబెట్టేసి అది కూడా ఆ వాటర్ మంత్లీ వన్స్ ఇస్తా ఉంటే అది కూడా మంచి కంపోస్ట్‌గా, లిక్విడ్ ఫర్టిలైజర్‌గా పనిచేస్తుందనమాట. లీవ్స్ ఇంకా బ్రౌన్ అయిపోతున్నాయి అని అనుకుంటే మీరు ఆ పార్ట్‌ని కట్ చేసేసి మిగతాది ప్లాంట్ చేసుకోండి. ఇంకా మీకు బ్రౌన్ లీవ్స్ ప్రాబ్లమ్ ఉంటే మీరు ఆ బ్రౌన్ లీవ్స్‌ని కొంచెం తెప్పేసుకొని మళ్ళీ ఆ పాట్‌లోనే వేయద్దండి, బయట ఎక్కడో పడేయండి. కానీ ఆ పాట్‌లో ఉంచొద్దనమాట. అది మళ్ళీ రాటింగ్ అయిపోయి ప్లాంట్ చచ్చిపోతుంది. నెక్స్ట్ ఇంకో కారణం ఏంటంటే రోస్‌మేరీ ప్లాంట్ చచ్చిపోవడానికి ఆహ్, జనరల్‌గా రూట్స్ బాగా పెరిగిపోయి మొక్కంతా బుషీగా అయిపోయి ఆ పాట్ సరిపోకపోయినా సరే మొక్క చచ్చిపోతుందండి. అలాంటి టైంలో మీరు వెంటనే ఒకసారి తీసి చెక్ చేసుకోండి ప్లాంట్ ఎంతవరకు గ్రోత్ వచ్చింది అనేసి. బాగా గ్రోత్ అయిపోతే మళ్ళీ మీరు రీపాటింగ్ చేసుకోండి. ఇదండి రోస్‌మేరీ గురించిన కంప్లీట్ వీడియో. ఐ హోప్ ఐ ఆన్సర్డ్ ఆల్ యువర్ క్వెషన్స్. ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీ నెక్స్ట్ వీడియోలో టొమాటోస్ గురించి పెడతానండి. మా మమ్మీ చాలా ప్లాంట్స్ వేసింది. టొమాటో ఒక 10, 11 అలా ఉన్నాయన్నమాట. సో, అవి బాగా టొమాటోస్ వస్తున్నాయి. నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది చూపించడానికి. ఒకవేళ చూపించకపోతే నాకు మనశ్శాంతి ఉండదనమాట. సో, స్టే ట్యూన్డ్. బై.